వాళ్ళే మారరు. ఓసీ ఇది జనరల్ అయితే మారుతారు. జనరల్లోనే ఓసీల కంటే ఏ సామాజిక వర్గాలైతే ఎప్పటి నుంచినో దశాబ్దాలుగా ఉంటున్నారో అవి మార్చి ప్రయోగం చేస్తున్నాడు. అదే జనరల్లో బీసీలకు అవకాశం అనేది ఫస్ట్ టైం చేస్తున్నాడు ఈయన భారీగా. ఇప్పుడు విజయవాడ ఎంపీ నిన్న ఎందుకు కేసినేని నాని ఆ మాట మాట్లాడాడు? బీసీకి ఇస్తానని నేను ఒప్పుకుంటాను, ఎంపీగా గెలిపిస్తాను, కానీ కాల్మనీ బీసీ కాకూడదు, సెక్స్ రాకెట్ బీసీ కాకూడదు. ఈ పదం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ. ఏమన్నా బుద్ధాయంకరణ బీసీ అక్కడ ఎంపీ ఇస్తారేమో, మీరు అన్నట్టు బుద్ధాయంకరణ ఏమన్నా ఎంపీగా ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు. లేదు నువ్వు ఎంపీ చేయమంటే కేసీఆర్ నాని పక్కన పెట్టుకుంటు సెక్స్ రాకెట్ ఇదంటే ఎవరిది? బుద్ధాయంకర్ నాను నువ్వు బాగుండవమా వీళ్ళ గురించినే కదా వచ్చింది అప్పుడు చర్చ. వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు అప్పుడు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పదం వాడాడు ఆయన ప్రత్యేకించి. కాబట్టి అక్కడ ఏదో ఎంపీకి బీసీకి ఏమైనా ట్రై చేస్తున్నారా, కేసీఆర్ నాని పక్కన పెట్టడానికి చిన్ని అనుకున్నారు. ఆ చిన్నీని కూడా కాకుండా ఇటు ఏమన్నా ఇస్తున్నారా? పక్కన పెడితే మరి అది పెద్ద సాహసం అవుతుంది. అది అందుకని ఇప్పుడు డౌట్. ఎందుకంటే నాని ఆ మాట అన్నాడు కాబట్టి. వైసీపీ అయితే బీసీకి కన్ఫర్మ్ చేసేసింది అక్కడ ఆల్రెడీ, అది ప్రిపేర్డ్గా ఉంది. ఈవెన్ ఏలూరుకు కూడా బీసీ అంటున్నారు వాళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ను లేకపోతే ఆయన ఉన్నాడు కదా కారుమూరి, ఆయన్ని కానీ అక్కడ పెడతారన్న చర్చ నడుస్తుంది. లేకపోతే ఇంకొక ఆయన ఎవరో టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడట ఎక్కడో, దాని పేరేంటి, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఢిల్లీలో ఉందట.